Praise the Lord. 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 Hallelujah. 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 Very good morning. ప్రభువుని నామములో మీ అందరికీ శుభావి వందనాలు. A very 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 good morning. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనము ఇలా పలుకుతుంది. దైవజనమా, క్రీస్తుని వాక్కులో యెహోవా తండ్రి సత్యాన్ని బట్టి మనం జీవించడం ఎంతో అవసరం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనము స్పష్టంగా ఇలా పలుకుతుంది. The sovereign Lord has taught me what to say, so that I can strengthen the weary. Every morning He makes me eager to wake and hear what is going to teach me. దేవాది దేవుడు ప్రతిరోజు ఉదయకాల సమయమే అని ఎంతో ఆత్రుతతో, ఎంతో ప్రేమతో, ఎంతో గౌరవముగా, ఎంతో మర్యాదగా ఆయన ఉదయకాల సమయమే తన సేవకుని లేపి పరలోక రహస్యాలను, పరలోక సత్యాలను ఆయన నేర్పిస్తున్నాడు. ఉదయకాల సమయమే. ఈరోజు కూడా దేవుడు నా ఉదయకాల సమయము లేపి ఇదిగో నా వాక్కును నీవు బోధించు అని ఆజ్ఞాపించాడు. God has commanded me to get up and learn the heavenly secrets and to preach about God the Father, the Almighty. సో ఈరోజు మనము వాక్య భాగంలో వెళ్ళకముందు ఇంకా ప్రార్థన చేసుకొని కొంచెం ఆరాధించుకొని ప్రభులోకి వెళ్దాం, వాక్యంలోకి, సత్యంలోకి నడవబడదాం. కానీ అందరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, మంచి యేసయ్య, నీకు స్తోత్రములు, 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 స్తుతులు, ఘనత, మహిమ, ఆరాధన ప్రభువా. ఈ శుభాభివేళలో, ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా, నన్ను మమ్మల్ని మీతో నడిపిస్తుంది. దాన్ని బట్టి స్తోత్రం, 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 స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన ప్రభా. అవును ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధ వాక్కు చే, నీ పరిశుద్ధ వచనము చే యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం ప్రకారం పైకి లేపి నిద్ర నుండి మేలుగొనలా చేసి మమ్మల్ని ఉదయకాల సమయం మీ సన్నిధిలో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయం అందు ప్రభావ నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరు అప్పు సమస్యల్లో ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో, కుటుంబంలో శాంతి సమాధానం లేక, కుటుంబంలో ఒక మంచి ప్రేమగల వాతావరణం లేక, కోపం, క్రోధం, మోసాల మధ్య జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, అయ్యా సూటిగా చెప్పాలంటే సైతానుగాడి అడుగు చాడల్లో, సైతానుగాడి వలలో చిక్కిపోయి ఉన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు విడిపించము తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకు ఒక దినం అంటే ఎంతో 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 ప్రాముఖ్యము, ఎంతో విలువ. ఎవరైనా నీ సత్యాన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభు ఉదయకాల సమయమే లేవనెత్తి ప్రతి ఒక్క బిడ్డను నీ పరలోక రహస్యము పట్ల, పరలోక వాక్కు వచనాల పట్ల, పరలోక అభిషేకము పట్ల జీవింపేలా చేయము నాయన. అవును తండ్రి, అయ్యా ఈ ఉదయం లేసి ఎవరు ఎన్ని పనులకు పోతున్నారు, చలిని చూడక, వర్షమని చూడక, ఎండని చూడక, ఏటువంటి శ్రమకైనా పొట్ట కూటికై వెళుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ దేవతలను బట్టి కాపాడును నాయన. ఏ ఆపదను, ఏ సాపదను వాళ్ళ వద్దకు రాకుండా నీ యొక్క పవిత్ర ఆత్మచేవను రక్షించి నీ మహిమార్థం వల్ల నడిపించండి నాయన. వాళ్ళు సంపాదించుకోవడానికి తండ్రి వాళ్ళ సంపాదన వాళ్ళకి కలిగిన చేయము ప్రభా. ఎవరెవరి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరెవరి కష్టాలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా నీ పవిత్ర ఆత్మచేయని నడిపించండి తండ్రి. నీ పవిత్ర మార్గం యందు, నీ సత్య మార్గమందు జీవించేవాడు ధన్యుడు అంటున్నావు నాయన.
అయ్యా తండ్రి, కీర్తన 84:10 1000 దినములు దుష్టుని ఇంట్లో గడుపుట కన్నా ఒక్క రోజు నీ ఆలయంలో గడపటం మేలని అంటున్నావు ప్రభా. తండ్రి, ఎవరైతే నీ సన్నిధిలో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించమని ఆయన తండ్రి. 1000 దినముల దుష్టుని ఇంట్లో గడిపి ఉండొచ్చు, కానీ 1 గంట 60 నిమిషాలు నీ సన్నిధిలో గడుపువాడు ధన్యుడు నాయన. అటువంటి బిడ్డ విన్నపాలని చూడము తండ్రి, అటువంటి బిడ్డ విన్నపాలని వినుము నాయన. నీ మాత్కర కృప, కరుణ, మహిమ ప్రతి కుటుంబంలో, ప్రతి కష్టపడే వ్యక్తి వెనుక, ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి వెనుక, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బిడ్డల వెనుక, ప్రతి ఒక్క అంధకార శక్తితో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వెనుక ఉండను తండ్రి. ఇదిగో లేజీ పీపుల్, అసలు కార్యమే చేయకుండా ఉట్టిగా తిరిగే వాళ్ళని పట్ల ప్రత్యేకమైన నీ దృష్టిని పెట్టండి ప్రభా. వాళ్ళ జీవితాలు పనికి రాకుండా పోతున్నాయన ప్రభా. అటువంటి వారందరినీ నీ పరలోక మార్గంలో నడిపించి, నీ సత్యాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి భూలోకము పరలోకము మార్చే నీ రాజ్యం వచ్చుటకు ప్రతి ఒక్క లేజీ పర్సన్ నీ సన్నిధిలో పనిచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నా నాటికి కావాల్సిన మాకు నేటికి ఇవ్వండి, మా అపపడ్డ వారిని మన్నించినట్లు మా పొడని మన్నించండి, శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చవ మాధవి, గుడ్ మార్నింగ్. 2 మక్కీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ 2వ మక్కబీలు 6వ అధ్యాయం 18 నుండి చెప్తాం. It is reading from the book of 2 Maccabees chapter 6 verses 18 onwards. 2 మక్కబీల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము. రెండో మక్కబీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనము. 2 మక్కబీల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనము. వచ్చినప్పుడును వెళ్ళినప్పుడును పాత్రుడు 2 మక్కబీలు 6వ అధ్యాయము చాప్టర్ 6 ఏనా? 2 మక్కబీల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనము. వచ్చినప్పుడును ఎల్లరు మనకు పాత్రులు ఏలికనుకును ధర్మశాస్త్ర బోధకుడును కలడు. పంది మాంసమును ఏం పేరు అనేది? ఎలిజార్. చదువు. ఎల్లరి మనకును పాత్రుడు ఎలిజారును ధర్మశాస్త్ర బోధకుడు కలడు. పంది మాంసము తిన్న పిదప కూడా నిర్బంధముతో అతని తినక ముందు, తిన తర్వాత కాదు. మంచి చదువు, మళ్ళీ ఒకసారి చదువు. వచ్చినప్పుడును ఎల్లరు మనకు పాత్రుడు ఎలిసారు ధర్మశాస్త్ర బోధకుడును కలడు.
పంది మాంసమును తిని వచ్చుటకు తినుమని చెప్పుటకు, అది కరెక్ట్ వర్డ్. తినుమని చెప్పుటకు నిర్బంధము చేసేవారు. అతని నొసటిని తెలిపిరి. అతని నొసటిని తెరిపించిరి. నోటిని తెరిపించిరి. కానీ అతడు అవమానకరముగా జీవించుట కంటే అగౌరవపరచదముగా చనిపోవుట మేలని ఎంచెను. కనుక ఎలీసారు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తనే స్వయముగా హింసా స్థలమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిస్తభోజనమును విడనాడ పలుమారునకు కూడా అన్యజాతులు బలులను అర్పించుచుండువారు. చాలా కాలము నుండి ఎలీసారు స్నేహితులు కనుక వారు అతనిని పక్కకు తీసుకొని పోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకొని వచ్చిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కానీ రాజు ఆజ్ఞ ప్రకారం ఈ బలి నైవేద్యములు భుజించుచున్నట్టుల మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకునవచ్చును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర, నీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా ఒకసారి చదివేసుకో. 6వ అధ్యాయము 18వ వచనం నుండి వింటున్నావా? 18 నుంచి 31 వరకు. దైవజనమా, ఒక దైవజనుడు ఎలీసారు. అతను ఒక యూదా జాతికి చెందినవాడు, యూదా గోత్రంకు చెందినవాడు. ఎలా అయితే యేసుక్రీస్తు యూదా గోత్రానికి, యూదా వంశానికి చెందినవాడో ఇతను కూడా అలాగే. అయితే ఇతను ధర్మశాస్త్ర బోధకుడు. ధర్మశాస్త్రం అనగా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన ప్రతి ఒక్క ధర్మమును, దేవుడు మోషేకి ఇచ్చిన ప్రతి ఒక్క ధర్మమును తూచా తప్పకుండా పాటిస్తూ బోధిస్తూ ఒక ధర్మ గ్రంథమును అతి గౌరవముగా, అతి ప్రేమగా, దేవుని పట్ల విశ్వాసంగా జీవించిన వ్యక్తి ఎలీసారు. అయితే ఎప్పుడైతే ఈ రాజులు అనోతోతోసు అనే రాజు జెరూసలేంని పరిపాలిస్తున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు ఈ రాజు పంది మాంసము తినేవాడు. ఈ అన్యులే అతి ఎక్కువగా పంది మాంసం తినేవారు. ఇప్పట్లో క్రైస్తవులు కూడా తింటున్నారు చాలామంది, వాక్యాన్ని ధిక్కరించి. లేవియా కాండము 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూస్తే దేవుడు స్పష్టంగా ఏమి తినాలి, ఏమి తినవద్దు అని చాలా స్పష్టంగా రాయబడినది. అందులో పంది మాంసంను వ్యతిరేకిస్తున్నాడు దేవుడు. చాలామంది చాలా ఈజీగా, చాలా ఉదాహరణకు చెప్పేస్తుంటారు. ఏమని, పంది మాంసము దేవుడు తినమన్నాడు, దేవుడు అన్నిటినీ పుట్టించాడు, అన్నిటికీ జీవం ఇచ్చాడు, మరి ఈ మాంసం ఏదో వ్యతిరేకంగా పోతాడు, దేవుడు చెప్పి ఉండడులే, ఇలా చెప్పినా కూడా ఏదో బోధకుడు రాశారు అని కొట్టి బారేస్తుంటాం. చూడండి, దీని గురించి ఒక పెద్ద ప్రాణమే ఆపదలో పడినది ఈ మాంసం వలన.
లేవియాకాండం 11 అధ్యాయం 1, 3, 4 వచనాల్లో స్పష్టంగా దేవుడు ఏమి తినాలి ఏమి తినొద్దని రాస్తున్నాడు. ఇప్పుడు దేవుడే సృష్టించాడు అనేది ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారం 1వ అధ్యాయం ప్రకారం చూసుకుంటే, మరి సృష్టించిన దానిలోకే శుభ్రం ఏది అపశుభ్రం అయిన భోజనం ఏంటని దేవుడు చూపిస్తున్నాడు కదా. ఆదికాండంలో పుట్టించిన ఆయన పంది మాంసం ప్రస్తావన ఆదికాండంలో తీసుకురాలేదు, నిర్గమకాండంలో తీసుకురాలేదు, లేవి కాండంలో ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకనగా దేవుడు అప్పటికి తన పిల్లలైన ఇజ్రాయేలు జనానికి ఏది మంచో ఏది చెడో ఆయన ఖచ్చితంగా నిర్ధారించుకొని ఆ విషయం చెప్పేశాడు. తినాలి తినకూడదని. మోషే ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలు పాటిస్తుండగా, దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇజ్రాయేల్ జనం దాన్ని పాటిస్తుండగా ఖచ్చితంగా నువ్వు ఇది తినాలి ఇది తినదని చెప్పాడు. దాన్నే ధర్మశాస్త్ర బోధకులు పాటిస్తున్నారు. ప్రజలు కూడా పాటించాలి, కానీ కొంచెం పాటించట్లేదు. ఇప్పటికి కూడా ధర్మశాస్త్ర బోధకులు దాన్ని పాటించాలి. ధర్మశాస్త్ర బోధకులు అంటే గురువులు, ప్రీస్టర్స్, సేవకులైన మేము, బోధకులము, ప్రవక్తలము, సేవకులు, సంఘస్థులు, సంఘ కాపరి, సంఘ పెద్ద, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పంది మాంసం ముట్టుకోకూడదు. ఇది పాపము, మహాపాపము, ప్రభు క్షమించరాని పాపము. ఆల్రెడీ దీని గురించి ఒక పెద్ద విమర్శగా అలా చేసే ఒక వీడియో నేను చేసినప్పుడు చాలామంది మాట్లాడారు. అందులో సత్యాలు నేను నేర్పించాను. దేవుడు ఈరోజు మళ్ళీ అదే అంశాన్ని మరొకసారి మరొక విధముగా అది ఎంత ప్రమాదకరమో దేవుడు మళ్ళీ బోధించడానికి గుర్తుపడుతున్నాడు. ఇక్కడ మొదటి మకబీ 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం ఒకసారి. మొదటి మకబీలు 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి మకబీలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము. 10వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి మకబీలు 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి మకబీలు 1వ అధ్యాయము 10వ వచనము. పై సైన్యాధిపతులు తరపున నుండి పాపపు మొలకల వలె ఏపియసేనును జన్మించెను. అతని తండ్రి సిరియా రాజు అంటియేసుకును. అతడు అంతకు ముందు ఎపిసియేసును గ్రీకు శాఖము 137లో సిరియాకును రాజాయను. ఒక పార్యము రోములో బందీగా ఉండేను. ఎప్పుడైతే చూడండి మొదటి మకబీలు 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అనితేసు అనే వ్యక్తి, అతను సహేరియా రాజ్యానికి ఎఫెసెనెస్కు పుట్టినవాడు. అతనేసు ఎఫెసెనెస్కు పుట్టినవాడు. ఈ ఎఫెనెస్ ఎవరంటే రోమా రాష్ట్రంలో, రోమా దేశంలో సహేరియా పట్టణానికి 137 సంవత్సరం టైంలో అలెగ్జాండర్ ద గ్రేట్ వంశానికి చెందినవాడు. మంచిగా అర్థం చేసుకుంటే అర్థమవుద్ది, ఆత్రపడకుండా ఉంటే అర్థమవుతుంది. అనితేసేసు ఎఫెనెస్ కుమారుడు. ఆ ఎఫెనెస్ అనేవాడు 137 సంవత్సరం ఆ టైంలో రోమ్లో అలెగ్జాండర్ ద గ్రేట్ అందరూ చాలా మంది తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే ఎటువంటి వాడు. అటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ వంశానికి చెందినవాడు ఇతను. నేను అలెగ్జాండర్ ద గ్రేట్ అనను. ఈజ్ నాట్ గ్రేట్, ఈజ్ అ ఫూల్. ఎందుకు ఫూల్ అంటే అలెగ్జాండర్ ఎక్కడ కూడా ప్రభు పట్ల, ప్రభు వాక్యాన్ని పట్ల, ప్రభు వచనాన్ని బట్టి జీవించలేదు. వాడు దోచుకోవడం, యుద్ధాలు చేయడమే పని అయిపోయింది వాడికి. సో వాడిని గ్రేట్గా నేను భావించను. దేవునిలో లోతైన మరంలో దిగిన వాడే గ్రేట్. దేవుని వాక్యాన్ని బట్టి జీవించిన వాడే గ్రేట్. యుద్ధాలు చేస్తే వాడు గ్రేట్ కాదు.
యుద్ధాలు చేస్తే వాడు గ్రేట్ కానే కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ అటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ వంశానికి చెందిన వాడు ఆ అనితేసు రాజుగా ఉన్నప్పుడు, అంటే ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు ఆ రోమాపట్నంలో సహేరియా రాజుల కింద బందీలుగా ఉండినారు, ప్రవాసంలో ఉండినారు, ఎగ్జైల్. చాలా మందిగా అర్థమవుద్దో లేదో కానీ అర్థం చేసుకుంటే కనుక సత్యమైన వాకు చాలా ఈజీగా అర్థమైంది. నీ నశించిపోయే ఆత్మ ప్రభులో బలపడుతుంది నువ్వు అర్థం చేసుకుంటే. అయితే దేవాది దేవుడు ఇక్కడ అటువంటి సమయంలో అనితేస్ రాజు పరిపాలన ఎంత ఘోరంగా ఉండేదంటే దేవుని నిబంధనకు విలువ ఉండేది కాదు, దేవుని బిడ్డలకు వెలువ ఉండేది కాదు, దేవుని వాక్కును ఎవరు పాటించేవారు కాదు. ఇజ్రాయేల్ ప్రజలను వ్యతిరేకించడం తప్ప ప్రేమించేవాడు ఎవడూ లేడు. అటువంటి ఘోరమైన సమయం. అటువంటి సమయంలో దైవజనులను, దేవుని సేవకులను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే కార్యాలు చేయమని చెప్పి బలవంతం చేసి వాడిని కొట్టి తిట్టి చంపేవారు అప్పట్లో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అలా అటువంటి సమయంలో వాడిని కొట్టి తిట్టి చంపించేవారు. అది అనితేసు రాజు ఈ ఎలిజార్ దైవజనుడు, ఇజ్రాయేల్ పరిపాలకుడు, ఇజ్రాయేల్లో పరిపాలించేవాడు, ధర్మశాస్త్ర బోధకుడు ఎలిజార్ ఆ రాజుకి చేతి కింద పనిచేసేవాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజులు ఉన్నారు అనుకోండి, దావీదు రాజు కానీ, సొలొమోను రాజు కానీ, వాళ్ళ వంశస్థ రాజుగా ఉంటే దైవజనులకు స్వతంత్రం ఉండేది, వాక్యాన్ని బోధించేది. ఇక్కడ వీళ్ళు ప్రవాసనాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళెవరికి కూడా వాక్యాన్ని బోధించే అవకాశం లేదు, వచనాన్ని బోధించే అవకాశం లేదు. కావున ఇటువంటి దైవజనులను టార్చర్ చేయాలి. ఈ టార్చర్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళే పనులు చేయాలి. అయితే ఆ రాజు దైవజనులు ఇజ్రాయేల్ ప్రజలు పంది మాంసం ముట్టుకోవాలనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. దైవజనులు, ధర్మశాస్త్ర బోధకుడు, ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు పంది మాంసం ముట్టుకోరు అని తెలుసు. తెలిసి వాడేం చేస్తాడు, ఎలిజార్ని బలవంతంగా కొట్టి తిట్టి పంది మాంసం తినమని చెప్పాడు. తను తినేవాడు కాదు. అయితే అతని నోట్లో పంది మాంసం కుక్కేవారు. కుక్కినప్పుడు ఎలిజారు దైవబిడ్డ, దేవుని సేవకుడు, దేవబోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు ఆ పంది మాంసం బలవంతంగా ఉంచేసేవాడు, తినేవాడు కాదు. ఎంత విధ రాజు వచ్చి వాడి ప్రాణం మీద, వాడి గొంతు మీద కత్తి పెట్టి చంపాలనుకున్నా కూడా పంది మాంసం ముట్టుకునేవాడు కాదు. నోట్ల బలవంతంగా చేతులు కాలు కట్టి నోట్ల బలవంతంగా కుక్కినా దాన్ని ఉంచేసి, నేను ఇట్లాంటి అవమానకరం జీవితము జీవించడము కన్నా ప్రభులో చనిపోవడమే మేలు అని ఖచ్చితంగా భావించిన వ్యక్తి ఎలిజర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రియ బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి జీవించడము కన్నా, అది కేవలం పంది మాంసం ఒకటి తినడం కాదు, ఎన్ని పాపం చేయడమైనా సరే, బైబిల్ చదవకపోవడమైనా సరే, దేవుని సన్నిధిలో గడపకపోయినా సరే, దేవుని కృప ఆయన మహిమను బతకకపోయినా సరే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడము కన్నా చనిపోవడమే అని భావించేవాడు దైవజనుడు. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా బలవంతం పెట్టారనుకోండి, నాకు కొంచెం బలం ఉందానో, పలుకుబడి ఉందనో, లేదా వాక్యాలు తెలుసానో, నీతిగల జీవితం జీవిస్తున్నానో ఆయన వ్యతిరేకించేస్తా, రూల్స్ మాట్లాడతా, నాకంటే స్వతంత్రం ఉందిరా బాబు, నువ్వు ఖచ్చితంగా ఈ పాపం చేయించలేవు అని అంట పంది మాంసం విషయంలో. అలా కాక వేరే విషయం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా సరే సమస్య ఏదైనా కావచ్చు, ఎదుర్కొనే శక్తి ప్రభుని దగ్గర తెచ్చుకోవాలి. నిన్ను కుంగి కుసించేలా చేసే విషయాలు ఎన్నో ఉండవచ్చు, కానీ క్రీస్తులో నువ్వు బలపరచడం కావాలి. నిన్ను బాధలతో, వేదనతో, రోగాలతో కుంగి కుసించేలా చేసేవారు ఎవరినైనా సరే నీ ఆత్మతో జయించే సంకల్పము, సమృద్ధి, ప్రభుని శక్తిని యందు ఉండాలి.
ఎవరో బలవంతంగా ఏదో కుక్కారు, నేను తినేశాను, ఎవరు బలవంతంగా నా మీద ఏదో నింద వేశారు, నేను మోసేశాను అంటే కాదు. ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఎదురించేదన్ ఎట్టి బాధలను యేసయ్యను సగు శక్తి చేత ఆటంకములను ఛేదించేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపాన్ని శాపాన్ని జయించాడు నా ప్రభు, పాపాన్ని శాపాన్ని జయించాడు నా ప్రభు. సాతాను తలను నలగద్రొక్కాడు, నేనున్న భయపడకు సాగిపొమ్మన్నాడు. సాతాను తలను నలగద్రొక్కాడు, నేనున్న భయపడకు సాగిపొమ్మన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది నైట్ 2 గంటల వరకు పడుకున్నాం. నిద్రనే లేదు. దైవ ఆత్మ వాక్కులో వచనాల్లో జీవిస్తూ ఇక్కడ చాలా ఆలస్యపోయి పడుకున్న నిద్ర బాగా సైతం చూడండి. ఇది కూడా ఒక శోధనే. ఎప్పుడైతే నిద్రిస్తున్నాడు, ఉదయక రసమే వద్దు, వాక్యం చెప్పు, దేవుని ఆరాధించకు, పడుకో. సైతం పడుకోబెడుతున్నాడు, సత్యాన్ని పడుకోబెడుతున్నాడు. సైతను వాక్కు వచనాన్ని పడుకోబెడుతున్నాడు, దేవుని సన్నిధిని పడుకోబెడుతున్నాడు. వీడు ఒక్కరిని వండబెడితే ఇంకా వీడితో పాటు ఎవరు లైవ్లో ఉన్నారో అందరినీ పడుకోబెట్టచ్చు. సైతాన్, నేను నీకు అవకాశం ఇవ్వను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎలిజార్ నోట్లో పంది మాంసం కుక్కి తినుమని చెప్తే తను ఉంచేసి తను అంటున్నాడు, నన్ను ఎవరైనా సరే శారీరకంగా కూడా మీరు లొంగరించలేరు, ఎందుకనగా ఈ శరీరం నా దేవుని ఆలయం. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 13 నుంచి 19 ఉంటుంది. ఈ దేహం దేవుని ఆలయం, ఈ ఆలయంలో పవిత్రమైనదే వెళ్ళాలి తప్ప అపవిత్రమైనది వెళ్ళకూడదు. అయితే అటువంటి సమయంలో తను ఎక్కడ రాజు కొట్టి చంపేస్తాడేమో అని ఎలిజార్ స్నేహితులు ఎలిజార్ని పక్కన తీసుకొచ్చి, కావాలంటే ఈ పంది మాంసం రుచిగా లేదేమో, నువ్వే వండుకొని కనీసం నువ్వు దొంగతనంగా తిను, తినకపోయినా తింటున్నట్టు నటించు, అది చూసి రాజు నిన్ను చంపకుండా వదిలేస్తాడు. కొన్నిసార్లు దేవునిలో జీవించటకు నరులకు భయపడాల్సి వస్తుంది, నరుల ముందు నటించాల్సి వస్తుంది. మనం విశ్వాసంతో ఉన్నట్టు నటించాలి. సంఘం ఏమనుకుంటుందో, మన క్రైస్తవులను ఏమని పిలుస్తారో, మనం ఏమైపోతామో. ప్రభులో నటించకు, ప్రభులో జీవించు. ప్రభులోనే ఉన్నట్టుగా లోక ఆశల్లో నేను లేనట్టుగా భావిస్తూ ఉన్న నువ్వు మళ్ళీ లోకాశలోనే ఉంటూ సత్యాన్ని అపవిత్రం చేస్తూ సత్యాన్ని జీవించిన వాడివి నీవే. ఆ సత్యాన్ని పక్కన పెట్టి అసత్యమైన జీవితం జీవించడం దేవుడు ఒప్పుకోవడం. ఎలిజార్ ధైర్యవంతుడు. ఎలిజార్ ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఈ పంది మాంసం ముట్టుకునుగాక ముట్టుకోను, నేను తిన్నుగాక తిన్ను, నటించును కూడా. ఏం చేస్తాడో రాజుని చేసుకోను, పో. చంపుతాడా? చంపుకోమని. కానీ నేను ఒక్కరోజు జీవించడం చాలా ఇంపార్టెంట్. 10,000 రోజుల కన్నా నాకు ఒక్కరోజు ప్రభునిలో అయిన బిడ్డగా జీవించడం అవసరం. తిరుగుబాటుగా నేను చేయాలి. నేను తిరుగుబాటు చేయకపోతే ఈ రాజు ఇలాగే మనల్ని పట్టి పీడిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కాఫీ ఉండాలి. అదే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చదవమ్మా అక్కడి నుంచి 20 వచనం. 2 మక్కబీల గ్రంథము 23 నుంచి బాగుంటుంది. 6వ అధ్యాయం 23వ వచనం. 20 నుంచి 22వ వచనము. నీ చిరకాల మిత్రులైన మేము ఏమి ఈ సహాయమును అంగీకరింపము అని బ్రతిమిలాడితిరి. కాని ఎలిసారు తన పెద్ద అపాయమునకు సాహసింపని వెంటుకలకు కలంకము రాకుండునట్టులుగా నిర్భయముగా చేసుకొనేను. బాల్యము నుండి అతడు ప్రభు పవిత్ర ఆజ్ఞలకు భద్రుడై జీవించెను. కనుక అతడు మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాణము నా ప్రాయము వాడు ఇటుల నటన చేయుట తగదు, నేనిటుల చేయదునని మన యువకులు చాలా మంది 90 ఏళ్ల ఈడున ఎలిసారు తమ ధర్మశాస్త్రము విడనాడేనని తలంపరాదు. ఎప్పుడైనా స్నేహితులు తనని ఈ పంది మాంసం వండుకొని తినేస్తే తినడం నటించు, కనీసం ఏమీ కాదు అని తన అన్నప్పుడు ఎలిజర్ అన్నాడు, నా బాల్యం నుండి నేను చిన్నప్పటి నుండే వాక్యాలు చదువుకొని ప్రభు ధర్మశాస్త్రాన్ని చదువుకొని ఆయనలో జీవించుకుంటూ వచ్చిన. ఇప్పుడు నా ఎంటికలన్నీ తెల్లబడిపోయాయి, గ్రే కలర్లో మారిపోయింది. నేను ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ ఏజ్కి వచ్చేసిన. దాదాపు 90 సంవత్సరాల వయసు ఇప్పుడు ఉన్నది, 90 years. ఈ 90 yearsలో ఈ ముసలి ప్రాయంలో నేను జీవించాల్సిన జీవితం అంతా దేవుని విధేయతతో, దేవుని గౌరవంతో, దేవుని ప్రేమతో, దేవుని వాక్యాలతో, దేవుని నిబంధనతో, దేవుని సత్యముతో నేను జీవించేసి ఈ ముసలి ప్రాయంలో ఎవడో ఒక రాజు ఏదో అన్నాడని, వాడు చంపడానికి వచ్చాడని నేనెందుకు దేవుణ్ణి తిరస్కరించాలి, నేనెందుకు పంది మాంసం ముట్టుకోవాలి? ఆయన ముట్టుకొని నటించినా కూడా నేను ముందు తరానికి ఒక దైవజనుడిగా ఏమీ నేర్పిస్తున్నాను అంటే, జీవించకాలం అంతా జీవించవచ్చు, చనిపోయే ముందు చచ్చిపోతున్నామా అని టేస్ట్ చేస్తుంది, తాగి చచ్చిపోదాంలే అని నేను ముందు తరానికి ఇది నేను నేర్పించాలా? చూడండి, జీవితం ఎవరన్నా జీవిస్తాడు, కానీ దైవత్వంలో జీవిస్తున్నాడు అనేది ముఖ్యం. రెండవది, అటువంటి జీవిత కాలం అంతా అంటే ప్రభు పిలుపు వచ్చేంత వరకు నువ్వు ప్రభు వాక్కు కట్టబడి ప్రభు వాక్కుకు కట్టబడి ప్రభు వాక్కు లోబడి జీవించిన వాడు సత్యమైన క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు నేను జీవించేస్తున్నా అంటే సరిపోదు. క్రీస్తుని కొరకే జీవిస్తున్నావా? ఆయన నిబంధనలో జీవిస్తున్నావా? ఆయన ప్రేమలో జీవిస్తున్నావా? ఆయన రాజ్యం కొరకే జీవిస్తున్నావా? ఆయన సత్యం గురించి జీవిస్తున్నావా? అలా జీవించిన వాడు క్రైస్తవుడు. ఎలిజారుకు 90 సంవత్సరాల పైన అయిపోయింది, ముసలివాడుగా మారిపోయాడు, తల వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి. తను దలుచుకుంటే రాజుకి ప్రాణానికి భయపడి ముసలివాడు ఆ మాంసం ముట్టుకొని తినేయగలడు, లేకపోతే తిన్నట్టు నటించగలడు. కానీ లేదు, వయసు శరీరానికే కానీ మనసుకు కాదు, వ్యతిరేకత బలముతో కాదు, సంకల్పముతో చేస్తున్నాడు ఎలిజారు. నేను ముసలివాడిని, నీ ముసలి ప్రాయాన్ని ఉన్నా, ఈ ముసలి శరీరాన్ని తీసుకుని రాజుతో నేను ఏం పోరాడగల అని తను కాంప్రమైజ్ అయిపోయి పంది మాంసం తినలేదు. తన స్నేహితులకు అన్నాడు, నేను ఎందుకు నటించాలయా? నేను ఎందుకు నటించాలి? దేనికి నటించాలి? దేవుడు చెప్పాడు పంది మాంసం ముట్టుకోదని, ముట్టుకోని అంతే, దట్ క్లోజ్.
నాకు 90 సంవత్సరాలు ఒక్కరిని ముట్టుకొని తిని నటించేసి తిన్నా నేను దైవజన్ను కాబట్టి 10 మంది తెలుస్తుంది నేను పంది మాంసం తిన్నా అని. నేను నటించినా కూడా నేను నటిస్తున్నట్టు నాకు తెలుసు, స్నేహితులు మీకు తెలుసు. కానీ బయట ఏంటి, నేను తిన్నట్టే కదా లెక్క. అప్పుడు ముందున్న యువతులు ఎవరైతే ప్రభుల్లో ఇప్పుడిప్పుడే రాబోతున్నారో, ప్రభుల్లో ఇప్పుడిప్పుడే దైవజనులు ఎవరైతే ఎదగబోతున్నారో వాళ్ళకి నేను ఇస్తున్న సందేశం ఏంటి? జీవితకాలం అంతా జీవించు, కానీ చనిపోయే ముందు అన్ని తిని చచ్చిపో అని నేను సందేశం ఇవ్వాలా? నేను భయపడను, పక్కని భయపెట్టనియా. నేను ఈ జనరేషన్లో జీవిస్తున్నప్పుడు ముందు వచ్చే జనరేషన్కి కూడా నా ప్రభు సత్యాన్ని నేను చాటి వెళ్తానే తప్ప నేను ఈ రాజ్యాలకు అసత్యాలకు నేను భయపడను అన్నాడు ఎలిజారు. అప్పటికి ఎలిజార్కి 90 years, 90 సంవత్సరాలు. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ ఎవిటాలా విన్సెంట్, ఇవాన్ రోజలిన్ జాక్సన్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు కనుక వాక్యం వింటున్నట్టయితే ఒక గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ పెట్టండి కమెంట్గా. ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. అయితే దైవ జనమ క్రీస్తుని సంగమ ఎలిజాలు అన్నాడు, నేను ముందు వచ్చిన తరానికి ఏం నేర్పిస్తున్నట్టు? మరి వాళ్ళు మోసగిస్తున్నట్టు కాదా? నేను చనిపోతా, నా వయసు అయిపోయింది. మా అంటే బైబిల్ వాక్యం ప్రకారం 120 సంవత్సరాలు నేను బతుకుతా. ఆదికాండం 6వ అధ్యాయం 2 వచనాల ప్రకారం ఇప్పుడు 90 సంవత్సరాలు. ఈ వయసులో నేను ఓడిపోతే ముందు తరానికి కూడా ఓడిపోతున్న పిరికి ఆత్మను నేను అందించిన వాడిని అవుతాను. కాబట్టి నేను తప్పు చేయను. నేను తిన్నంటే తిన్ను, కానీ రాజు మొండిపట్టాడు, తినకపోతే ప్రాణాలు తీస్తా. పంది మాంసం తినాల్సింది. పంది మాంసం మీద చాలా మంది తేలికగా తినేస్తున్నారు. నిజానికి పాపం, నిజానికి అది పాపం. గుడ్ మార్నింగ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఎల్తా విన్సెంట్, ఎస్ యు ఆర్ హియరింగ్ టు మై మెసేజ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చాలా మంది పంది మాంసమును ఈజీగా తినేస్తున్నారు. తప్పది, తినకూడదు. దేవుడు వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. నూతన నిబంధన పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు అని కాదు. ఎవ్వరు కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడరు. Eating pork is completely a sin according to the Holy Bible. A person who lives according to the Word, a person who is living according to God and God's Spirit, he cannot touch pork. That is totally sin. He cannot do that. That's what's today's topic. తినండి ఏమని బ్రదర్, ఏం తిన్నా అరిగిపోద్ది కదా, ఏం కాదు. ఈ పవిత్రమైన శరీరంలో అపవిత్రమైనవి వెళ్ళకూడదు. ఇది ప్రభు ఆజ్ఞ. ప్రభువే కట్టడం చేసి చెప్తున్నాడు ఈ విషయం. నువ్వు తినలేవట్లా. గుడ్. కొద్దియేళ్ల పాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసము భుజించున్నట్టులా నటన చేద్దును. నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలా మంది యువకులు పెడదారి పట్టరాదు. తతాలికముగా నరుల నుండి చావు తప్పించుకున్నంత మాత్రమున ఏమీ లాభము? అది అన్నాడు, ముందు తరానికి నేను ఏం ఆన్సర్ ఇస్తున్నట్టు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, నా ముందు తరం వారు చేస్తారు. నేను తప్పు చేస్తే మా పాపం మా కుమారుడు చేస్తాడు. వాళ్ళని బట్టి వాళ్ళ మనమరాలు చేస్తారు. నేను ముందు తరానికి పాపాన్ని నేను బహుమతిగా ఇచ్చి రావాలా? ఈ ముసలితనానికి భయపడిపోయి నేను రాజు చెప్పినట్టు నేను పంది మాంసం తినాలా? తింటే ముందున్న యువకులు ఏం చేస్తారు? వాళ్ళు పంది మాంసం తింటారు. అంటే ముందు ఈ లోకాన్ని నేను పాపం అందిస్తున్నాను కానీ ప్రభు సన్నిధిని ప్రభు నీ వాక్కును వచ్చినాన్ని ఎక్కడ అందిస్తున్నట్టు మరి? కాబట్టి నేను ఆ తప్పు చేయను. చూడండి, ఒక ముసలివాడు 90 సంవత్సరాలు ఏమన్నా తింటే అరిగిపోతుంది. ఏమైతే తింటే అయిపోయింది కదా, వాడు తినేయవచ్చు కదా. నో, శరీరానికే వయస్సు, మనసుకి కాదు. ఒకసారి నువ్వు ప్రభుకు నీ మనసుని అర్పించేసావా, ఒకసారి నువ్వు ప్రభుకు నీ శరీరాన్ని దేహాన్ని అర్పించేసావా, నువ్వు పాపం చేద్దామన్నట్టు చేయలేవు. అది ఏ వయసులైనా సరే, 16 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా నువ్వు తప్పు చేయలేవు. యూ కెనాట్ కాంప్రమైజ్ ఇన్ గాడ్.
You cannot. You'll be very perfect, very obedient, very confident in God that I will not sin. You have made a promise to God. You made a covenant with Him that you will never sin again. After making a covenant, you will never ever be committed to sin. You will not fall or you will not fail in God's covenant. You will every time be strong and firmly standing in front of God in His divine presence. నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నిలబడతావే తప్ప పాపాన్ని మూట కట్టుకోవు. నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా పర్వాలేదు. ఆయన అదే అన్నాడు, నాకు 90 సంవత్సరాలు వచ్చిందని నీ ముసలి ప్రాయాన్ని నీ ముసలి జీవితాన్ని కాపాడుకోవడానికి నేను రాజు చెప్పినట్టు పంది మాంసం తిన్నా, నేను నటించలేను, నేను తినలేను. తప్పు, నేను తిన్ను. నా ధర్మం చెప్తుంది, నేను చెయ్యాలి. मुस्लिम्स को मंची మాట చెప్తారు, मतलब सर झुकेगा तो सिर्फ अल्लाह के सामने झुकेगा, किसके सामने भी नहीं. వాళ్ళ ఖురాన్ అనగా మన పాత నిబంధన అంటున్న మాట అది. మొరికాయ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ అధ్యాయం చూసిన మొరికాయ అనే వ్యక్తి రాజుకి నమస్కరించమంటే వాడంటాడు, నా తల నమస్కరించడం అంటే ఇప్పుడు ఇట్లా నమస్కరించా, అప్పుడు ఇట్లా నమస్కరించేవాడు, లేకపోతే మొత్తం వీపుకు చేయబెట్టి ఇట్లా నమస్కరించేవాడు. మొరికాయ అన్నాడు, నా తల నమస్కరించడానికి వంచాల్సి వస్తే అది దేవుడి ముందే వంచుతుంది తప్ప వేరే ఎవరి ముందు నా తల వంచదు. నేను వంచనివ్వను, మా ప్రభు ముందే వంచనిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసిన మొరికాయ అనే ఒక సోల్జర్ కమాండర్ అదే చెప్పాడు. కొంత మొండి ఉంటుంది దైవజనులకి చాలా. సమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్టబర్న్ ఇన్ గాడ్. స్టబర్న్నెస్ ఇస్ గుడ్ when you are in God to perform or to listen or to follow the instructions of God. In that way you are showing a stubborn, that's good. No, I have made a promise that I am not going to eat pork. Any person, any diehard child of yours or any obedient student of yours or your own son, your own daughter compels you to eat pork, you will say, no, I have promised to God, I will not touch it. You are showing a stubbornness in that. If you are showing that stubbornness, that is really good. But if you are compromising, that's wrong. The same point of view, if you think and if you say that, no, I will eat pork at any cost, whether it is in the Bible, where God says also, no problem, I am addicted to that, so I will eat it. If you show such kind of rubbish stubbornness, then you are into hell, not into heaven. మొండితనం ఉండాలి, మొండి పట్టుదల ఉండాలి. కొంచెమంది దైవజనులు నేను తిన్నంటే తిన్ను అంటారు. మన పిల్లలు మనం బతిమలాడినా, మన స్నేహితులు మనల్ని బతిమలాడినా, పిల్లఅయితే ఎలిజార్ని తన స్నేహితులు బతిమలాడినా వాడు వినట్లేదు, ఆయన వినట్లేదు. నోను నేను తిన్నంటే తిన్ను, ఏమైతుంది కానీ చూసుకుందాం అంటాడు. ఆ మొండితనం ఉండాలి. మొండితనం మంచిగా ఉండాలి, చెడుగా ఉండొద్దు. కొంచెం చెడు ఉంటారు, నేను చిన్నప్పటి నుంచి తింటున్నా, ఇప్పుడు ఎందుకు మానుకోవాలా, ఇది చదివినంత మాత్రం మానుకోవాలా, ఎవడో రాశాడులే, మక్కబీలు పుస్తకం చెల్లుబాటు కాదని కొంచెం మూర్ఖులు ఉన్నారు. మక్కబీలు పుస్తకం చెల్లుబాటు కాదు, ఏం కాదు, తినొచ్చు, అలా మొండి చేసి తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపంలో పడిపోతున్నారు. అటువంటి మొండితనం మంచి చేయడానికి పని చేయాలి చెప్ప, నీ మొండితనం చెడు చేయడానికి పనికి రాకూడదు. దైవ జనమ మక్కబీలో చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో ఎలిజారు తిరస్కరిస్తున్నాడు. ఈజ్ రిజెక్టింగ్ ద అన్‌హోలీ థింగ్స్, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఆల్ టు bow his head in front of the king. He says, my God is my ruler. That's what we see in Isaiah chapter 54 verse 5. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం అంటుంది, నన్ను పరిపాలించువాడు నా తండ్రిని యెహోవా. నేను ఆయన ముందు తల వంచుతాను, నా పరిపాలకుడు అయినా ఈ రాజులు, ఈ రోమారాజులు, ఈ సహేరియా రాజులు నన్ను ఎవడేం చేయలేడు. ఆయన నా పక్షాన ఉండగా నన్ను ఎవడేమీ చేయలేడు. When my God is with me, no one can do any harm. No one can attack me. No one can touch me. I am in the presence of God. That strength, that strongness, that stubbornness if you have in your life, you can face many difficulties. You can win every battle and you can stand strong in the divine presence of God. As Eliza. Eliezer is standing firmly in God. He said, I have promised my God to listen to him. I am committed to his law. I made a covenant with his law that I will not touch pork, pig, meat.
సో రెండో మక్కేబీల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. బ్రతికి ఉన్నాను, చనిపోయినాను, దేవుని తప్పించుకోజాలము కదా. అన్నాడు, బతికి ఉన్నా సచ్చినా దేవుని నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ వెరీ గుడ్ రిటన్. ఇఫ్ ఐ డై బ్రేవ్లీ నౌ, సారీ, for the present situation, I might be able to escape what you could do to me, but whether I live or die, I cannot escape from Almighty God. ఎవరి నుంచి ఆయన తప్పించుకోగలను, కానీ ఆయన నుంచి తప్పించుకోగలనా? నేను తప్పించుకోలేను. కీర్తన 139 Psalms 39 says, my God is watching over me, whether I sleep, whether I sit, whether I eat, whether I roam, whether I read Bible, whether I live according to the world, but still the mighty God is watching me. I am sinning, so God says, you are sinning, I am not going to watch at you. His eyes are on you specially. He is focusing on you itself. You cannot say that God is not watching over me. దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నా వైపు చూడ్డును అనడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా నీ వైపు దేవుడు చూస్తుంటాడు. కీర్తన 139 Psalms 39 says, God is watching over you in all your situations, in all your circumstances, in all your problems, in all your difficulties, in all your happiness. God is watching you. It is highly impossible you can say that God is not watching over me. He is watching over you. దేవుడిని చూస్తున్నాడు. అదేనంటున్నాడు, నేను ఎవరి నుంచి తప్పించుకోవచ్చు? ఈ రాజు నుంచి చూడని తప్పించుకోవడం పెద్ద మా విషయం కాదు. నేను మానవుడే, ఈ రాజు కూడా మానవుడే. వాడు ఏం చేస్తాడు? మా అంటే చంపుతాడు. చంపి నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మరి ఇక్కడ ఈ రాజు నుంచి తప్పించుకోకుండా దేవునికి మోసం చేస్తే పరలోకానికి వెళ్ళి దేవుని దొరికిపోతా కదా. పరలోకంలో దేవుడిని పట్టుకుంటాడు కదా. నాకు తప్పించుకోలేను కదా పరలోక తండ్రి నుంచి. సో నేను ఆయన వైపు ఫోకస్ చేస్తాను, కానీ రాజు వైపు ఎందుకు ఫోకస్ చేస్తా? నేను ప్రభు నుంచి తప్పించుకోలేను. ఐ కాంట్ ఎస్కేప్. నేను పాపం చేసి ఆయన నుంచి తప్పించుకొని బయటపడలేను. కాబట్టి నేను పాపం చేయను. ఐ డోంట్ వాంట్ టు సిన్. ఐ విల్ నాట్ ఈట్ దిస్ పోర్క్ అట్ ఎనీ కాస్ట్. నేను జీవించినా మరణించినా ప్రభువుని కొరకే. I made a promise, whether I live or die, I will live for my God and I'll follow His commandments. No king, no relation, no blood relation will come and compel me to eat this. No one cannot force me. ఎవరు నా మీద ఒత్తిడి తీసుకురాలి. ఇట్స్ మై విష్. See, this morning 5 o'clock I have to preach. This is my wish. That's my God's wish, and I have to fulfill it. I'm preaching, whether you're watching or not. Only in the live, only 2 or 3 people are watching. Rest everyone are sleeping. I can't think of 3 people those are sleeping. I should think about the people who are watching right now. I don't even know these people will come and watch or no. My work is to fulfill God's promise. He said to preach in the morning 5 o'clock. I have to preach. I cannot focus on people. I have to focus on my God. The God who is with me. I can't escape from His promise. నేను ఆయన నుంచి తప్పించుకోలేను. ఆయన ప్రణాళిక నుంచి తప్పించుకోలేను. ఆయన చెప్పండి, నేను చెయ్యాలి. లైవ్లో 10 మంది చూస్తారా, 20 మంది చూస్తారా, 100 మంది చూస్తారా, నాకు అవసరం లేదు. ఎవరు చూడాలని, ఎవరు చూడకూడదు, దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు ఆల్రెడీ. Now even Rosalie is chosen by God, is watching the complete video. And one more brother, ఇంకెవరమ్మా చూడు, ఇది ఇంకా తినేసి పైకి ఈవెన్ రోజన్ ఇంకా పైకి చేయనా స్లోలీ. వీటిలా విన్సెంట్ ఇస్ వాచింగ్. దేవుడు ఇద్దరిని ఇచ్చాడు వాక్యం వినడానికి. ఏమో ఇద్దరు గురించి నేను వాక్యం వినమన్నాడేమో, వాక్యం బోధించమన్నాడేమో, ఎవరు తెలుసు? ఆయన ప్రణాళిక అలాగే ఉంటుంది. నేను చేయను, నేను చూడను అని చెప్పలేను కదా. తప్పించుకోవడానికి వీల్లేదు. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. దట్స్ వాట్ హీ సేస్. That's what it says. 2 Maccabees chapter 6 verse 6 says, you cannot escape from God. రెండో మక్కబీలు 6వ అధ్యాయం 27వ వచనము. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు వదిలేదనని అన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సాధ్యకారమగును.
నేను యువకులకు చక్కని ఆధారము చూపిన వాడును అగుదును. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు నేను జీవితకాలం అంతా దేవునిలో జీవించి ఇప్పుడు ఈ ముసలి కాలంలో మరణానికి భయపడి ఈ మాంసం తినేస్తే కనుక ఖచ్చితంగా నేను ముందు తరానికి ఏదో ఒక పాపం మిలిగించిపోతా. అందుకన్నా నేను చనిపోవడం మేలు కదా. నేను చనిపోతే యువకుల్లో ఒక బలం వస్తుంది, ఒక తిరుగుబాటుతనం వస్తుంది. నా ప్రాణం ఒకవేళ ప్రభుని గురించి అర్పించబడ్డ కావాలి అంటే నేను అర్పిస్తా, ప్రాబ్లం లేదు, చనిపోవడం రెడీగా ఉన్నాను. ముందు తరానికి నేను పిరిగితనాన్ని అలవాటు చేయడం కన్నా ముందొచ్చి తరానికి నేను ప్రభులో ఎలా సగర్వంగా నిలబడాలనేది నేను నేర్పించాలి. ఒకవేళ నేను చంపేశాననుకో, ఆహా చూడు ఎలిజార్ 90 సంవత్సరాల్లో ముసలివాడైనప్పటికీ వాడు దేవుడి గురించి చనిపోయాడ్రా, నేనెందుకు ప్రభు గురించి చనిపోకూడదు అనే ఒక నూతన ఆలోచన ముందు వచ్చే తరానికి నేను ఇవ్వాలి తప్ప, అమ్మో నన్ను రాజు చంపేస్తాడు, నేను చచ్చిపోతే నా కుటుంబం ఎట్లా పిరికితనాన్ని ముందు వచ్చే జనరేషన్ నేను అలవాటు చేయదలుచుకోలేదు. కాబట్టి ప్రాణం పోయినా ఉన్నా ఒకటే, నేను బ్రతికినా చచ్చినా నా ప్రభు గురించే తప్ప నేను ఎవరి గురించి కాదు అని నిర్ధారించుకున్నాడు. అంత ఖచ్చితంగా ఎలిజార్. నువ్వు నిర్ధారించుకుంటావా? ఈ 2021లో ఇంత తెగింపు, ఇంత డెడికేషన్, ఇంత పట్టుదల ఉన్న సేవకుడు ఉన్నాడంటావా? ఉండవచ్చు, ఉంటారు, ఉండి తీరాలి, ఉంటారు, ఉండవచ్చు, ఉంటున్నారు. అలా దేవునితో ఉన్నవాడు ఈ విల్ బి కమిటెడ్ టు గాడ్. వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ టు గాడ్, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ యూ విల్ బి థింకింగ్ ఆఫ్ గాడ్. ఏదైతే దేవునిలో తన జీవితాన్ని సమర్పించేస్తాడో వాడు 24 గంటల సేవ ప్రభునకు, ప్రభు వాక్యానికి, ప్రభు సత్యానికి లోబడ్డవాడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడ్డు. ఆవిడ మాంసం తిన్న వదిలేడా వాడు ఈజీగా వదిలేస్తాడు. వాడికి అది పెద్ద సమస్యనే కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రాణాలను విడవడానికి ఎలిజార్ తయారైపోయాడు, కానీ పంది మాంసం మాత్రం ముట్టుకొని అంటున్నాడు. దేవుని వాక్కుకు లోబడుతున్న ప్రియ బిడ్డలారా, దేవుని కొరకై జీవించిన మరణించిన ఆయన కొరకై జీవితం జీవించాలి. నీ జీవితం నీది కాదని నువ్వే అంటావు. నేను ఏదో ఒక రోజు వచ్చి రావాలి, ఏదో ఒక రోజు పోవాలి అంటావు. మరి నీ జీవితం నీది కాదన్నప్పుడు నీ జీవితం ఎవరిది? ఎవరి గురించి ఈ భూలోకానికి వచ్చావని సత్యాన్ని తెలుసుకోవాలి. 2 మక్కబీల గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనము. పవిత్రములైన మన ధర్మశాస్త్ర వీధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని అన్నాడు. సంపూర్ణమైన వాక్కు కొరకై, సత్యము కొరకై, పవిత్రమైన నిబంధనల కొరకై నేను చచ్చిపోయినా దానిలో బాధ లేదు. ముందు తరమైన వారికి నేను సంపూర్ణ జీవితం అర్పిస్తున్నాక నేను చచ్చిపోతున్నాను. నేను ఎక్కడ కూడా బాధపడట్లేదు, నేను బాధపడిన కూడా. ఈ ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే, కానీ ప్రభుని గురించి పోవాలి, ప్రభుని గురించే ఉండాలి. ఆయన గురించి లేని జీవితం ఇది జీవితమే కాదు. యోగ్యమైన మరణమే అగును వారు నేర్చుకొందురు అనేను. ఈ మాటలు పలికి ఎలిసారు హింసాస్థలమునకు సమీపించెను. ఇలా మాట్లాడుకుంటూ తిరుగుబాటుతనం చేసుకుంటూ నేను ముందు తరానికి దీవెనగా ఉంటా తప్ప నేను శాపనంగా ఉండను అని చెప్తూనే ఎక్కడైతే హింసిస్తారు, జైలు దగ్గర కానీ ఎక్కడైతే తీసుకెళ్ళి కొట్టి చంపాలనుకున్నాడు, తనే స్వయంగా స్థానానికి వెళ్ళిపోయాడు. చంపుకుంటురా బాబు, నాకేం బాధ లేదు, నేను నా ప్రభు గురించి చావడానికైనా సిద్ధమే. హింసకులు అంతవరకు అతనిని ఆధారముతో చూచిరి, కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలిసారుకు పిచ్చి పట్టినదనుకొనిరి. అప్పటి వరకు తన్ని ఆదర్శంగా చూసిన ఆ సైనికులు ఏం పట్టుదలతో ఉన్నాడు వీడు అని అనుకున్న వీరంతా ఆదర్శంగా పిచ్చోడా వీడు, ప్రాణాలు తీస్తా అంటే కూడా భయపడకుండా రాజుకి వ్యతిరేకంగా పోతున్నాడేంది, రాజుతో తలబడుతున్నాడేంటి, వీడు తలబడి బతుకుతాడు అనుకుంటావా రాజు దగ్గర? ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎస్, దేవునిలోనూ లోతుగా దిగితే
దేవుని సత్యాన్ని బట్టి నువ్వు జీవిస్తే ఈ లోకం నీకు ఇస్తున్న మొట్టమొదటి అవార్డ్, మొట్టమొదటి పేరు పిచ్చోడు. ప్రభు గురించి జీవించిన వాడిని పిచ్చోడని అంటది ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం ప్రకారం జీవించట్లేదు కదా. ప్రపంచం దాని వైఖరి వేరే విధంగా ఉంది, దేవుళ్ళు లేదా ప్రపంచం. ఆ వైఖరిలో జీవించిన వాళ్ళందరూ కూడా మనలాంటి దేవుని సందేశంలో, దేవుని వాక్కులో, దేవుని వచనంలో జీవిస్తుంటే మనని లోకం పిచ్చోడనే అంటది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా ఈ ఉదయకాల సమయము దేవుని మన ఆత్మను బలపరచిన దాన్ని బట్టి ప్రభునికే వందనాలు తెలియపరుస్తాం. ఆమేన్. చదువు. అతని మీద రసూలులు వాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడుచుచు చివరి గడియలో పెద్దగా మూలిగి, ప్రభు సంపూర్ణము పవిత్రమైన జ్ఞానము కలవాడు, నేను పొర యాతనాలను మరణమును తప్పించుకొని ఉండగలిగేది వాడనని ఆయన ఎరుగును. ప్రభు పట్ల భయభక్తుల చేతనే నేను శ్రమలను సంతోషముగా సహించుచున్నానని ఆయనకు తెలియనని పలికెను. ఎప్పుడైతే ఎలిజార్ని తన మాంసం ముట్టుకోలేదని తన వ్యతిరేకిస్తుందని తెలిసినప్పుడు ఆ రాజు సైన్యము అప్పటి వరకు తన ఎలిజార్ చెప్పిన మాటలన్నీ విన్నట్టే విని దాని పిచ్చోడుగా మారిపోయాడని ఆ సైన్యం, ఆ అనతాసు అనే రాజు సైన్యము ఎలిజార్ని కొట్టడం మొదలుపెట్టారు. ఎంత కొట్టారంటే ఎలిజారు ప్రాణం చివరిలో విడిచే సమయం ఆసనమైంది. అంత నరకం చూపించారు ఎలిజార్కి. కొట్టారు, తన్నారు, రాళ్ళతో కొట్టారు, తన్ని గొంతు విసికారు, తన మీద ఉంచారు, తన్ని నరక వేదన పెట్టారు దైవజనుడిని. చనిపోవడానికి ముందు ఎలిజార్ గట్టిగా అరుస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నానంటే, నా ప్రభునకు తెలుసు ఆయన సంపూర్ణమైన పవిత్రమైన జ్ఞానము కొరకై నేను ఈ వేదన అనుభవిస్తున్నానని ఆయనకు తెలుసు. ఆయన జ్ఞానం కొరకే నేను ప్రాణం వీడకు నేను భయపడట్లేదు, ఎదురిస్తున్నాను అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసే ఈ శ్రమల్లో కూడా ఆయన జ్ఞానముని ఈ లోకము గుర్తించుటకు, ఆయన సత్యాన్ని లోకమును గుర్తించుటకు నేను పడుతున్న వేదన, నేను పడుతున్న కష్టం, నేను పడుతున్న నొప్పి నా ప్రభువు నాకు ధైర్యాన్ని ఇస్తుందే తప్ప పిరికితనాన్ని మాత్రం ఇవ్వటలేదు అని బిగ్గరగా అరిచి ప్రాణాలు విడిచాడు. చూడండి, మరణ సమయంలో కూడా దేవుని సంపూర్ణమైన జ్ఞానమును, ఆయన సత్యాన్ని లోకానికి ఎలా అందచేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఎలిజార్. ఆ ప్రయత్నం ఫలించుకున్నాడు కూడా. ప్రాణం పోయింది కానీ పంది మాంసం ముట్టుకోవాలి. ప్రాణం పోయింది కానీ పంది మాంసము ముట్టుకోలేదు. అతను బిగ్గరగా అరిచి చెప్తున్నాడు, ఏ శ్రమైనా సరే నా ప్రభులు నేను పడతా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ముందు తరానికి పంది మాంసం గురించి గట్టిగా వినిపించాలి, కనిపించాలంటే నా మరణం ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవ్వాలి. కాబట్టి నేను చచ్చిపోయినా పర్లేదు కానీ పంది మాంసం మాత్రం నేను ముట్టుకోను. झुकेगा तो सर भगवान के लिए झुकेगा. अगर ये जिंदगी कुर्बान होना चाहिए तो सिर्फ भगवान के लिए होएगा और किसके लिए नहीं. सब शैतान भी हाजिर हो जान दो. ये शरीर, ये नश्वर शरीर और ये आत्मा सिर्फ और सिर्फ भगवान के लिए कुर्बान होएगा और किसके लिए भी नहीं. My soul, my body, my knowledge is going to establish the power and the knowledge of God. నేను ప్రభులో స్థాపించుటకు నేను మరణించినా పర్వాలేదు. అలా చెప్పి ఎలిజార్ చనిపోయాడు. చచ్చాడే తప్ప పంది మాంసం మాత్రం ముట్టుకోలేదు.
ప్రభుని వాక్కును వదలలేదు, ప్రభు వచనాన్ని వదలలేదు, ప్రభు సత్యాన్ని వదలలేదు. దైవజనమా, నీకు కూడా ఇలాంటి ఒక తెగింపు ఉండాలి. నీవు కూడా సత్యాన్ని బట్టి జీవించేలా ఉండాలి. సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి క్రీస్తు ఒక్కడే ఇవ్వగలడు. ఈ లోకాన్ని జయించటకు జీవించినా మరణించినా ప్రభు గురించే ఉండాలి. ఈ లోకం నుంచి నీ ఎవరి నుంచి అని తప్పించుకోవచ్చు, ఆయన నుంచి తప్పించుకోలేదు. యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. యూ కెన్ రన్ అరౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. You can run anywhere and hide yourself, but you cannot hide yourself from God. So don't try to fool the God. Don't try to play cheap tricks with God. Only fools play with God. Don't play with God. Only fools play with God. We are not fooled. We are blessed with good knowledge, and to protect our knowledge and to save and live according to the knowledge of God, you have to be stubborn. What Bible says, you have to follow. Eliezer says, whatever God's knowledge, that only I will listen. I will not listen to the wastely things. That commitment, that great commitment you should have in God. So that's how early morning God has taught us how to be brave, how to face problems. Death is for your body, not for your soul. మరణం శరీరానికే తప్ప నీ ఆత్మకు కాదు. ఈ ఉదయకాల సమయం దేవుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యవద్దో, ఏమి తినాలో ఏం తాగవద్దో, మరి దేవుని వాక్కుకు వెళ్లకుండా నేను ఎంతమంది నరకం అనుభవించినా నువ్వు వాళ్ళ నరకానికి తల వంచి నువ్వు పాపం చేయడం కన్నా చచ్చిపోవడం మేలని ప్రభు నేర్పిస్తున్నాడు. నాకు తెలిసి ఇంత గొప్ప సాహసం ఎవరు చేయరేమో, కానీ చేసేవారు ఉండవచ్చు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. లెట్స్ హ్యావ్ ఎ ఫైనల్ మార్నింగ్ ప్రేయర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నేను లైవ్లో చూస్తున్నా తండ్రి, ఎవిటా రోసలీన్ అండ్ ఎవిటా బ్రదర్ని దీవించిన ఆయన వాళ్ళ ప్రతి దినము ఈ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుందని బట్టి ఇక్కడ నుంచి నైట్ వరకు వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా వాళ్ళని కాపాడు నాయన. వాళ్ళు తోచినవంతా చేయాలి ప్రభా. ఫుల్ డే ఒక బ్లెస్సింగ్ డేగా మారునుగా. వాళ్ళు ఇదే విధంగా ప్రతిరోజు ఉదయకాలం లేచి వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నీ నామంలో జీవించాలి, నీ ప్రక్రియలో నీ ప్రణాళిక ప్రకారం వాళ్ళు నశించిపోకుండా సిరి సంపదలతో ధనధాన్యాలతో జీవించును గాక. నీ వాక్కు, నీ వచనంతో, నీ సత్యం ప్రకారం దీవించును గాక. నీ మహిమార్థము బిడ్డలను దీవించుని ప్రభా. ఇదే కా తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు లేచి ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్క బిడ్డను ఈ ఉదయకాలం లేచి వచ్చిన సిరాక్ని, మాధవిని కూడా నీవు దీవించుమని ఆయన. తండ్రి, నీ వాక్కు కొరకు, నీ సత్యం కొరకు ఏ త్యాగమైనా చేసి ఆ తల్లి కొడుకులను దీవించుమని ఆయన. తండ్రి, నీ వాక్కు వచనం కొరకు లోబడి కృపను దాయిచ్చము తండ్రి. నీ మహిమార్థము, నీ సత్యాన్ని బట్టి మేమందరం కూడా జీవించాలి. నీ వాక్కు కొరకు ప్రాణాలు ఇచ్చే ఎలిజరా ధైర్యము మాకు కావాలి నాయన. నీ మహత్కర కృప కరుణతో మమ్మల్ని సదా సర్వదా ఏ అనారోగ్య పాలు కాకుండా, ఏ అప్పు సమస్యలు పడకుండా, ఏ అధైర్యమైన విషయాలకు లోబడకుండా దీవించమని మా నాదులనే యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Praise the Lord. Thank you very much. God bless you all. Very soon we will meet, and every day evening 5 o'clock we have live. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు లైవ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టబడుతుంది. సో ఈ లైవ్లో ఉన్నవారు ఇద్దరు కూడా ఒకవేళ మీరు ఈ వాక్యం నచ్చి మీరు నిజంగా ఒప్పుకుంటే కనుక షేర్ చేయండి. షేర్ చేస్తారా? ఉండమ్మా, ఏంటంత అర్జెంటు. మీరు నిజంగా ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే ఎస్ ఐ విల్ షేర్ అని ఇద్దరు పెట్టండి, చూద్దాం. ఒక 2 ఆత్మైన ప్రభునికి అర్పించిన వాళ్ళు అవుతాం ఉదయం. మీ ఇద్దరికి నిజంగా వాక్యం నచ్చితే, ఇఫ్ యూ బోత్ రియల్లీ accept the truth, then you just type it on the screen that you will share it. Share the good news. You will be the part, you will be in the mission of Christ. నువ్వు ఒకరి వాక్యాన్ని షేర్ చేస్తే నువ్వు నాతో పాటు ఈ వాక్యాన్ని బోధించినంత లెక్క, నువ్వు ఈ వాక్యాన్ని బోధించినంత సమానం. You share this word of God, it is almost you stood with me in this preaching and you have preached. You will be the part of preaching mission if you share it. So if you really want to share, if you like, if you accept, please type it on the screen that you will share the word of God, and please share it also. And I will send you the YouTube link on Facebook. You can share that also, so many people will know God and know what is the power of God.
Yes, I will share. Evilta Vincent, thank you very much for the sharing. May God bless you. And any prayer requests, we have a number. My phone number undi. Coronavirus patients kani ye pradhana sare pradhana chestam. Today Friday will be busy in prayer. You can call me. You can WhatsApp your prayer requests also. We'll pray for you and we'll call back again. God has anointed with a prophecy anointing. If you give me a request, I'll pray for that. And whatever God talks to me, I'll call back to you. And I'll tell you what is God willing to do in your life. We have a anointing of prophecy. So according to the prophecy's anointing, I can help out you all to come into God. So please share. Please pray for me. And please pray for the world. Be strong in God. Never get committed to Satan's life. Committed to God's life. Thank you very much. God bless you all. See you today evening at 5 o'clock in the Divine Presence of God. God bless you. Praise the Lord.